నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లాలో ప్రజాగలం యాత్ర, పామర్రు ఉయ్యూరులో బహిరంగ సభలు. జిల్లాలో వైసీపీకి షాక్, టీడీపీలోకి మాజీ మంత్రి డొక్కా. హైదరాబాద్ పాత బస్తీలో గన్ మిస్ ఫైర్, విధుల్లో ఉన్న ఆర్ఎస్ఐ బాలేశ్వర్ మృతి. తెలుగు రాష్ట్రాల్లో బానుడి బగబగలు, రోజు రోజుకు ఉష్ణోగ్రతలు. మరొక బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీని విడి సొంత గుడికి వెళ్లేందుకు రంగం సిద్ధమవుతోంది. పార్టీ అధిష్టానంపై అలకబూనిన ఆయన గత కొంతకాలంగా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తాడికొండ ఇన్ఛార్జిగా తొలగించడంపై అసహనంగా ఉన్నారు. దీంతో వైసీపీ ముఖ్య నేతలు బుజ్జగిస్తున్నా ఆయన మాత్రం అలక విడలేదు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. స్వతంత్ర ఎక్స్క్లూజివ్ లో మనం చూడొచ్చు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన డొక్కాకు పార్టీ ఎమ్మెల్సీ పదవిచ్చి గౌరవించింది. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత వైసీపీ అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. పార్టీలో తనకు ప్రాధాన్యం కరువైందని, అధినేతను కలిసే పరిస్థితి కూడా లేదని వాపోయారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. వీరస్వామి. సోని, గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగులుతోంది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ టీడీపీలో చేరేందుకు మాత్రం రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కొంతమంది టీడీపీ నేతలు కూడా అతనితో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అతనికి గత కొంతకాలంగా వైసీపీలో కూడా అసంతృప్తులుగా ఆవేదన వ్యక్తం చేశారు. తాడికొండలో బస్సు యాత్ర సభలో ఎంపీ నందిగాం సురేష్, మాజీ హోంమంత్రి సురేష్, ఎంపీ ఐదురామరెడ్డి ఉన్న సభలోనే నాకు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి కల్పించండి అయ్యా అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసి వైఎన్ మాత్రం కలకలం రేగిందని చెప్పుకోవాలి. అప్పటి నుంచి మాత్రం మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ వైసీపీలో మాత్రం జిల్లా అధ్యక్షులు కొనసాగుతున్నారు. కానీ కొన్ని కార్యక్రమాలకు కూడా గైర్హాజరవుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పిరంగపురంలో సభలోకి వచ్చిన తర్వాత కూడా అతనికి ప్రాధాన్యత దక్కలేదని చెప్పేసి కొంతమంది కింది స్థాయి నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైతే ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్ లో ఉంటే ఇప్పటికీ కొంతమంది మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ యేసురత్నం లాంటి నేతలు కూడా అతను బుద్ధికించినట్లు తెలుస్తుంది. ఇప్పటికి మాత్రం అతను మాత్రం ప్రజాగణం సభలో చంద్రబాబు సమక్షంలో మాత్రం తాడికొండలో నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ మాత్రం చంద్రబాబు సమక్షంలో మరి ఎక్కడి నుంచి వచ్చారో టీడీపీలోకి మళ్ళీ అక్కడికే వెళ్లేందుకు మాత్రం సమాయత్తం అవుతున్నారు. అదేవిధంగా తాడికొండలో మాత్రం చెక్ పెట్టాలి అంటే మాత్రం ఇప్పుడు తాడికొండలో ఇన్ఛార్జ్ గా ఉన్న శ్రవణ్ కుమార్ తో పాటు మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ కలిస్తే అక్కడ మాజీ హోంమంత్రి సుచరిత మాత్రం చెక్ పెట్టే దిశగా ఆడుగులు ఎందుకు వేస్తున్నారని చెప్పుకోవాలి. అది కాక రాజధాని ఎఫెక్ట్ ఉంది. సొంత తాడికొండలో కూడా ఒక మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ కి ఒక వర్గం ఉంది. అదేవిధంగా ఈ వర్గాన్ని చూసుకొని గతంలో కూడా తాడికొండ ఇన్ఛార్జ్ గా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. వెంటనే ఇచ్చిన వారం రోజుల్లోనే మాత్రం వైసీపీ మాత్రం అతన్ని తప్పించేసి కత్తిరి సురేష్ కి ఇచ్చారు. కత్తిరి సురేష్ తర్వాత మాత్రం మాజీ హోంమంత్రి సుచరితకి ఇవ్వడం పట్ల మాత్రం అసంతృప్తి వ్యక్తమైంది. కేవలం నాకు ఇచ్చేసిన తర్వాత వారం రోజుల్లో నన్ను తప్పించేశారు. కారణం కూడా తెలియదు. కేవలం జిల్లా అధ్యక్షులు నామాత్రంగా ఇచ్చేసేసి మాత్రం కొన్ని కార్యక్రమాలకు కూడా నన్ను పిలవట్లేదు. కొన్ని కార్యక్రమాలకు కూడా గైర్హాజరు పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా అధిష్టానం చెబుతా ఉంటే మాత్రం అధిష్టానం మాత్రం ఇంతవరకు నాకు కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకలేని పరిస్థితి అని చెప్పేసి గత కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తన వర్గంతో మాత్రం తాడికొండలో ప్రజాగణ సభలో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇప్పటికే చూసుకుంటే మాత్రం
గత రాత్రి మాత్రం మంత్రి అంబటి రాంబాబు కూడా అతను బుజ్జగించినట్లు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికీ మర్రి రాజశేఖర్ లాంటి నేతలు కూడా రంగంలో దిగేసి అతను బుజ్జగించే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడికొండలో కూడా ఏదైతే ఉందో పార్టీ వెళ్తున్నాడు కాబట్టి ఎమ్మెల్సీ మరోసారి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినట్లు టీడీపీ నుంచి కూడా ఒక సంకేతం కూడా వెలువచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం కీలకంగా మొన్న శ్రీకృష్ణదేవరాయలు పార్టీ మారారు. జంగా కృష్ణమూర్తి, మక్కిన మల్లికార్జున, ఇప్పటికి ముగ్గురు అదే దారిలో మాత్రం మాజీ మంత్రి డొక్క మాణిక్య ప్రసాద్ కూడా టీడీపీలోకి వెళ్లేందుకు మాత్రం రంగం సిద్ధమైందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కానీ వైసీపీలో మాత్రం అంతర్గత కుమ్ములాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది కూడా బ్యాక్ పాలిటిక్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీటన్నింటి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే మాత్రం కేవలం ఇక్కడ కోఆర్డినేటర్ గా ఎంపీ హైదరాబాద్ నియమించారు. అతని సమావేశాలకు పరిమితం అవుతున్నారు. చివరి కింది స్థాయి ఏం జరుగుతుందనే తెలియక మాత్రం వెళ్తున్నారు అని చెప్పేసి కొంతమంది నేతలు కూడా మల్లగొల్లాలు పడుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి మాత్రం డొక్కా మాణిక్య ప్రసాద్ మరికొద్ది రోజుల్లో మాత్రం టీడీపీ పుచ్చుకోబోతున్నారని చెప్పేసి తెలుస్తోంది. సోని, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వీరస్వామి. కాంగ్రెస్ జనజాతర సభపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అది జనజాతర సభ కాదని, హామీల పాతర, అబద్దాల జాతర సభ అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల పేరిట గారడీ చేసిన రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎలక్షన్లో న్యాయ పేరిట నయా నాటకానికి తెరతీశారు అని ప్రశ్నించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసి ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరని ఎక్స్ వేదికగా నిలదీశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నమ్మి ఓటేసిన 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ 4 నెలలుగా నయం వంచన చేస్తుందని విమర్శించారు. అసత్యాలతో అధికారంలోకి వచ్చి అన్నదాతలను ఆత్మహత్యలు పాలు చేస్తున్నారని, నేతల బలవన్మరణాలకు కారణమవుతున్నదని ఆరోపించారు. గ్యారంటీలకు పాతరేసి అసత్యాలతో జాతర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని, అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నారని చెప్పారు. రుణమాఫీ లేక రైతులు అప్పుల పాలవుతున్నారని, తాగునీటికి తెలంగాణ ప్రజలు తనలాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ మోసాలపై మహిళలు మండిపడుతున్నారని చెప్పారు. డిసెంబర్ 9న చేస్తానన్న రుణమాఫీపై సర్కారు నిలదీయరా అంటూ ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఇంకా వెనుకబడి ఉన్నారంటే కారణమే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. కులగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రావాలని, చేతి గుర్తుకు ఓటేస్తే చేతులెత్తేయడం ఖాయమని తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందన్నారు.
దేశంలోనే విభిన్న రాజకీయ నేపథ్యం గల రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ ద్రవిడ పార్టీలైన డిఎంకే, ఏఐడిఎంకేలదే ఆధిపత్యం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు అక్కడ నామకే వాస్తాయి. పార్టీలే 1960వ దశకం నుంచి అటు అన్నా డిఎంకేతోనో ఇటు డిఎంకేతోనో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ ఉనికి కాపాడుకుంటుంది. బీజేపీది అదే పరిస్థితి. అలా పొత్తు పెట్టుకున్న సింగిల్ డిజిట్ తప్ప బొత్తిగా ప్రభావం చూపే పరిస్థితి తమిళనాట లేదు. మోదీ ప్రభ కూడా అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో 1974లో భారత ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించిన కచ్చతీవు దీవి అంశాన్ని వివాదాస్పదం చేసి తమిళ సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు బీజేపీ సిద్ధం కావడంతో హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై యువత ఓటుపై ధీమాతో ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు తమిళనాడు సంసిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు 7 దశల్లో సాగుతున్న తమిళనాడులో మొత్తం 39 నియోజకవర్గాలకు మొదటి దశలోని ఏప్రిల్ 19న నిర్వహిస్తుంది ఎన్నికల కమిషన్. తమిళనాడులోని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, చిన్నా చితకా పార్టీలతో కలిపి 790కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా తమిళనాట డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీలు రోడ్ షోలు, భారీ బహిరంగ సభల కన్నా ఇంటింటి ప్రచారం, వ్యక్తిగతంగా ఓటర్లను కలిసి చేసే ప్రచారంపైనే దృష్టి పెట్టాయి. 2019లో డిఎంకే ఆధ్వర్యంలోని కూటమి ఏకంగా 38 స్థానాలను కైవసం చేసుకుంది. డిఎంకే 20, కాంగ్రెస్ 8, సిపిఐ, సిపిఎం చెరో 2 స్థానాలను గెలుచుకున్నాయి. ఈసారి మొత్తం 39 స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహాలు పన్నుతోంది. (2024) లోక్సభ ఎన్నికల్లో తమిళనాట త్రిముఖ పోటీ జరుగుతోంది. డిఎంకే ఆధ్వర్యంలోని ఇండియా కూటమి, ఏఐఏడిఎంకే కూటమి, బీజేపీ ఆధ్వర్యంలోని మరో కూటమి తలపడుతున్నాయి. గతంలో ఏఐఏడిఎంకేతో జతకట్టిన బీజేపీ ఇటీవల కాలంలో దూరమైంది. ఫలితంగా ఈసారి 3 స్తంభాలాట తప్పడం లేదు. డిఎంకే కూటమిలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఎండిఎంకే, ముస్లిం లీగ్, కమల్ హాసన్కు చెందిన మక్కల్ నిధి మయ్యం వంటి చిన్న పార్టీలు ఉన్నాయి. జయలలిత మరణం తర్వాత ఏఐఏడిఎంకే చీలిపోయింది. పళనిస్వామి నాయకత్వంలోకి ఏఐఏడిఎంకే వచ్చింది. ఈ కూటమిలో విజయకాంత్ స్థాపించిన డిఎంకే, ఎస్డిఐపి, పురుచి భారతం, ఫార్వర్డ్ బ్లాక్ వంటి పార్టీలు, చిన్న చిరగ పార్టీలు ఉన్నాయి. అన్నా డిఎంకే 32, డిఎండికే 5 స్థానాలు పోటీ చేస్తున్నాయి. ఇక బీజేపీ ఆధ్వర్యంలోని కూటమిలో పీఎంకే, శశికళ బంధువు దినకరన్ పార్టీ, మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం, ఇంకా కొన్ని ఏకవ్యక్తి పార్టీలు చేరాయి. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఆధ్వర్యంలో ఘన విజయం సాధించి ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. స్టాలిన్ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమ విజయానికి తోడ్పడతాయని ఆ కూటమి భావిస్తున్నా వరుసగా మంత్రులు అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కోవడం, ప్రభుత్వంపై తీవ్రంగా అవినీతి ఆరోపణలు రావడంతో ఆ కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. అన్నా డిఎంకే చీలికలతో పార్టీ ఇప్పటికీ బలమైన శక్తిగా ఎదగలేకపోయింది. ఎర్రపడి పళనిస్వామి జనాకర్షణ కలిగిన నాయకుడు కాడు. పన్నీరు సెల్వం వంటి నాయకుడికి కాస్త ప్రజల్లో మంచి పేరు ఉంటే అతడిని వెళ్లగొట్టారు. ఫలితంగా ఏఐఏడిఎంకే పార్టీ డిఎంకే కూటమికి ధీటుగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. బీజేపీని కూడా ఏఐఏడిఎంకే దూరం చేసుకోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్. తమిళనాడులో బీజేపీని ఓ బలమైన శక్తిగా తీర్చిదిద్దాలనే చిత్తశుద్ధితో మోడీ కృషి చేస్తున్నారు. ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల కాలంలో విస్తృతంగా తమిళనాడులో పర్యటించి ఎన్నికల షెడ్యూల్కు ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ మొత్తంలో తమిళనాడుకు నిధులు ఇస్తున్నట్లు కూడా మోదీ ప్రకటించారు. బీజేపీకి స్థానికంగా బలమైన నాయకులు లేకపోవడం ఓ లోపం. వన్నియర్ల సామాజిక వర్గంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన పీఎంకేతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కనీసం కొన్ని సీట్లు గెలుచుకునే ఆశతో ఉంది. ఎన్నికల సమయాన వివాదాస్పదమైన అంశాలను ప్రస్తావించి తమిళంలో సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు మోదీ కచ్చతీవు అంశాన్ని లేవనెత్తారు. ఎన్నికల సమయాన బీజేపీ, కాంగ్రెస్, డిఎంకే పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చెలరేగుతున్నాయి. 1974లో ఇందిరాగాంధీ హయాంలో భారత్, శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించారు.
ఆ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ తమిళనాట ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ కొత్త సమస్య మాదిరిగా వివాదం చేసేందుకు రాజకీయం చేస్తోంది. విపక్షాలను కూడగట్టి ఇండియా కూటమిగా ఏర్పరిచి ఎన్నికల సన్నాహానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు కచ్చతీవు కలిసి వస్తుందని బీజేపీ భావించింది. తమిళనాట డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు పలు దఫాలుగా కచ్చతీవు ఎన్నికల అస్త్రంగా వాడుకున్నాయి. తమిళనాడు, శ్రీలంక జాలరుల మధ్య తరచూ ఘర్షణలకు ఆలవలంగా మారిన కచ్చతీవు వివాదాన్ని పరిష్కరించవలసిందిగా కోరారు. యాభై ఏళ్ల నాడు కుదిరిన ఒప్పందాన్ని తిరిగి తోడడం గాని, అంతర్జాతీయంగా ఇష్యూ చేసి ఆ దీవిని వెనక్కి సాధించడం గాని సాధ్యం కాదన్న విషయం ప్రధాని మోదీకి తెలుసు. తమిళ సెంటిమెంట్ను రెచ్చగొట్టడం ద్వారా 4 ఓట్లు పొందేందుకు బీజేపీ ప్రయోగించిన ఆఖరి అస్త్రంగా కనిపిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా జంతర్ మంతర్ వద్ద నేడు సామూహిక నిరాహార దీక్షలకు ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. పంజాబ్లోని ఖత్కర్ కలాన్ వద్ద సామూహిక నిరాహార దీక్షలు జరుగుతాయి. ఢిల్లీ ఎక్సైజ్ విధానానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈడీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పంజాబ్ ఖత్కర్ కలాన్ వద్ద భారీ సభ సత్యాగ్రహం నిర్వహించాలని ఆమ్ పిలుపునిచ్చింది. ఖత్కర్ కలాన్ షహీద్ భగత్ సింగ్ స్వగ్రామం కావడం విశేషం. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఆప్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఫీస్ బేరర్లు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆప్ ఢిల్లీ రాష్ట్ర కన్వీనర్ కూడా అయిన గోపాల్ రాయ్ తెలిపారు. దీంతో పాటు ప్రార్థనలు, రఘుపతి రాఘవ, రాజారాం భజన కూడా చేస్తారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని ఆది చింతామణి గణపతి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలోని నంది కొమ్ములు, నాగదేవత విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఉదయం పూజలు చేయడానికి వెళ్లిన భక్తులు ధ్వంసమైన విగ్రహాన్ని చూసి గ్రామస్తులకు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పొద్దున కాదు రాలే నేను, సాయంత్రం అంతా ఊడుస్తా కదా. పొద్దున కాదు రాలే నేను, సాయంత్రం అంతా ఊడుస్తా కదా. పొద్దున కాదు రాలే నేను, సాయంత్రం అంతా ఊడుస్తా కదా. పొద్దున కాదు రాలే నేను, సాయంత్రం అంతా ఊడుస్తా. నేనేమో నేను పొద్దున మాది కాదా. క్రికెట్ వీరాభిమాని అయిన భారత సంతతి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరోసారి క్రీడపై తన అభిమానాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఆయన ఇంగ్లాండ్ జాతీయ జట్టులో చేరారు. అంతేకాకుండా నెట్ సెషన్లో కూడా పాల్గొన్న ఆయన తన బ్యాటింగ్ నైపుణ్యాలతో అక్కడి వారిని ఆశ్చర్యపరిచారు. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జెమ్మీ అండర్సన్ బౌలింగ్లో నెట్ ప్రాక్టీస్ చేయడంపై రిషి హర్షం వ్యక్తం చేశారు. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా బ్రిటన్ ప్రధాని జిమ్మీ అండర్సన్ ముచ్చటించారు. జిమ్మీ బౌలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా బ్రిటన్ ప్రధాని జిమ్మీ అండర్సన్తో ముచ్చటించారు. జిమ్మీ బౌలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసే తను గత వారం కొంతసేపు అక్కడ ప్రాక్టీస్ చేసి వెళ్లాలన్నారు. తనకు మరీ దూకుడుగా బౌలింగ్ చేయొద్దని కూడా రిషి సరదాగా సూచించారు. మరోవైపు టీంలోని యువ క్రీడాకారులతో కూడా ఆయన ముచ్చటించారు. అనేక మంది బాలబాలికలు రిషి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. చిన్నారుల బౌలింగ్లో కూడా నెట్ ప్రాక్టీస్ చేసిన ఆయన ఓ చిన్నారిని వేసిన బంతికి క్లీన్ బౌల్ కూడా అయ్యారు. తనను బౌల్ చేసిన బాలుడిపై ప్రశంసలు కురిపించారు.
బంగారం ధరలు పైకి ఎగబాకుతున్నాయి. ధరల నియంత్రణ సాధ్యం కావడం లేదు. పసిడి ధరలు ఆగకుండా పరుగులు పెడుతూనే ఉన్నాయి. రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఇంతలా పెరగడం ఇటీవల కాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. వెండి ధరలు కూడా దాంతో పాటే తామేం తక్కువ అన్నట్లు ఆకాశం వైపు చూస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. త్వరలోనే 10 గ్రాముల బంగారం ధర లక్షకు చేరుకునే అవకాశం ఉందన్నది మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు అసలు బంగారం వైపు చూడలేని పరిస్థితి రానున్న రోజుల్లో రానుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈరోజు ధరలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ బంగారం ధరలు మాత్రం ఎవరూ కొనలేని పరిస్థితులకు చేరుకున్నాయి. వెండి ధరలు కూడా అంతే వేగంగా పరుగులు పెడుతున్నాయి. దిగుమతులను తగ్గించిన కారణంగానే ధరలు పైకి ఎగబాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,350 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,290 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 87,000 రూపాయలుగా ఉంది. SKV Bulletin updates. For more updates, keep watching Satandhara News.